నమస్తే, నా పేరు కోపర్ల ఫణికుమార్. నేను తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణలో విద్యా విధానానికి సంబంధించి ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలను ధీటుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కింద స్థాయి నుంచి, అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్థాయి నుంచి మొదలు పెడితే గాని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు చేరరు అని చాలా మంది మేధావులు, టీచర్ యూనియన్లు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇదే విషయాన్ని విద్యా కమిషన్ కూడా ప్రభుత్వానికి నొక్కి చెప్పింది. సో ఇందులో భాగంగా పోయిన సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏం చేస్తోందంటే 1000 స్కూళ్లలో ప్రయోగాత్మకంగా యూకేజీ నుంచి మొదలుపెట్టింది. ఈ 26-27 విద్యా సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ యూకేజీ నుంచి మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిన్ననే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. అదేమిటంటే ప్రైవేట్ స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ నుంచి మొదలు పెడుతున్నాయి. నర్సరీలో చేరిన విద్యార్థి ఎల్కేజీ తర్వాత యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అదే స్కూళ్లలో చదువుతారు. అయితే గవర్నమెంట్ లో మాత్రం యూకేజీ నుంచి మొదలు పెడుతున్నారు. మరి నర్సరీ, ఎల్కేజీ ఏమైనాయి? అవి ఎందుకు మొదలు పెట్టట్లేదు? బయటెక్కడో యూకేజీ వాడు చదివిన వాడు మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేయాలి? నర్సరీ, ఎల్కేజీ బయట చదివి యూకేజీలో గవర్నమెంట్ స్కూల్కి రారు కదా. మరి ఈ విషయం ప్రభుత్వానికి తెలీదా? సో అయినా కానీ ఎందుకు యూకేజీ నుంచి మొదలు పెట్టింది? ఈ విషయాలు మనతో చెప్పడానికి స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఆదిమూలం వెంకట్ గారు మనకు గెస్ట్ గా వచ్చారు. నమస్తే వెంకట్ గారు. ఈ లేటెస్ట్ గా ఇచ్చినటువంటి ఆదేశాలు, ప్రభుత్వ విద్యా విధానం ఎందుకు పాఠశాలల్లో పిల్లలు ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అంతకుముందు నుంచి చేరట్లేదనే విషయాన్ని కొద్దిగా వివరిస్తారా? నమస్తే అండి ఫణికుమార్ గారు. చాలా చక్కటి అంశం పైన ఈరోజు మీరు డిబేట్ నిర్వహిస్తున్నందుకు ముందుగా మీ ఛానల్ కు మీకు అభినందనలు. తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈరోజు రాష్ట్రంలో విద్యారంగం పట్ల ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడుతున్న ప్రయత్నాలు, వాటి మీద చాలా విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి అభిప్రాయపడుతూ, ముఖ్యంగా మీరు ఈరోజు ఎంచుకున్న అంశం ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతున్న క్రమంలో ఎందుకు విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది అనే అంశం పైన చాలా మంది మేధావులు గత కొన్నేళ్లుగా చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గా ఇప్పటికి ఒక డజన్ పైగా సార్లు మేము తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక డాక్యుమెంట్ ఇచ్చాం, ఆల్టర్నేట్ డాక్యుమెంట్ లో. అందులో కూడా చెప్పింది ఏంటంటే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల సంఖ్య నమోదుకు ప్రధాన కారణం తగ్గడానికి ఒకటి పూర్వ ప్రాథమిక తరగతులు స్కూళ్లలో లేకపోవడమే అనేది ఒక ప్రధాన కారణంగా ఆ రోజు చెప్పాం. ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రారంభించాలని చెప్పి బాగా గట్టిగా ప్రయత్నం చేశాం. కానీ ఆ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ప్రయత్నం జరిగినట్టుగా కనబడతా ఉంది. గత సంవత్సరం ఆ ప్రయత్నంలో భాగంగా ఒక 1500 స్కూల్ స్టార్ట్ చేస్తామన్నారు. 1300 స్టార్ట్ అయినాయి. కానీ విచిత్రం ఏంటంటే 1300 స్కూళ్ళు స్టార్ట్ చేసినామని ప్రభుత్వం కాగితాల మీద లెక్కలు చెప్తోంది. కానీ 1300 స్కూళ్లలో చేరిన పిల్లలు ఎందుకు అంటే 2500 మంది రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ప్రతి బడికి స్టార్ట్ చేస్తే 2500 మంది పిల్లలు చేరారు. 2500 మంది పిల్లలు చేరారు. అంటే ప్రతి బడికి ఇద్దరు పిల్లలు. కారణం ఏంటి అంటే ప్రభుత్వం పూర్వ ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించామని ఆర్భాటంగా ప్రకటిస్తోంది. కానీ పూర్వ ప్రాథమిక పాఠశాలల యొక్క డెఫినేషన్ ఏంటి? ఇందాక మీరు ఇంట్రొడక్షన్ లో కూడా చెప్పారు. ప్రైమరీ స్కూల్లో 1వ తరగతి చేరకంటే ముందే ప్రైవేట్ స్కూల్లో 3 ఏళ్ల విద్యను చెప్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి కేవలం యూకేజీలో అడ్మిషన్ తీసుకోమంటుంది. అంటే ఇప్పుడున్న అడ్మిషన్ ఇయర్ కంటే 1 సంవత్సరం ముందు. మేము చెప్పేది ఏంటి, ప్రైమరీ స్కూళ్లలో ప్రాథమిక పాఠశాలలో ప్రైవేట్ స్కూల్ కు పోతున్న పిల్లల్లో ఎక్కువ మంది కూడా
3 ఏళ్ళు అక్కడ చదివిన తర్వాత ఈ గవర్నమెంట్ స్కూల్ వైపు రావట్లేదు. కాబట్టి ఆ 3 ఏళ్ల చదువుని ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ప్రైమరీ స్కూల్ కి అటాచ్ చేయమని చెప్పి గత కొన్నేళ్లుగా మేము చెప్తున్నాం. అది చేస్తామని చెప్పి ఇవాళ 1వ తరగతి ఒకటే క్లాసును యూకేజీని అటాచ్ చేశారు. యూకేజీని అటాచ్ చేసిన తర్వాత ఇవాళ మనం అంటే ఈ 1300 స్కూల్ ఎక్కడైతే ఫంక్షన్ అవుతున్నాయో ఆ విలేజ్ పోయి అడిగితే ఆ బడిలో ఆ పేరెంట్స్ కు మా దగ్గర ఒక ఎల్కేజీ యూకేజీ స్కూల్ ఉన్నది అనే విషయం కూడా పేరెంట్స్ కి అవగాహన లేకుండా ఉన్నది. అంటే అంత నిశ్శబ్దంగా వీటిని స్టార్ట్ చేసినట్టుగా ఉంది, ఎక్కడ ప్రచారం లేదు. అంటే ఇవాళ మేము గవర్నమెంట్ అంటే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ఇట్లా ఉంటే ఈ సంవత్సరం 2700 స్కూళ్ళకు మళ్ళీ కొత్తగా పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ కూడా చూస్తే ఏమైతుందంటే పర్మిషన్ ఎప్పుడు ఇవ్వాలి? ఇవాళ జూన్ రీఓపెనింగ్ వచ్చింది, మరి జనవరిలోనో కనీసం డిసెంబర్లోనో జనవరిలోనో లాస్ట్ ఇయర్ ఇచ్చుంటే ఏప్రిల్ నాటికల్లా ఆ ఊర్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగి మీరు వచ్చే సంవత్సరం మీ పిల్లల్ని ఎక్కడికి పంపొద్దు, మన దగ్గరే ప్రైమరీ క్లాసులు వస్తున్నాయి, ప్రీ ప్రైమరీ వస్తున్నాయి అని చెప్పి పేరెంట్స్ కు ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ జూన్ లో పర్మిషన్ ఇస్తున్నారంటే, మే అయిపోయి జూన్ లో పర్మిషన్ ఇస్తుంటే ఇప్పటికే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ అన్ని కూడా ఊర్లలో తిరిగి పిల్లల్ని అడ్మిషన్ చేసుకొని ఆ పేరుతో ఈ పేరుతో రకరకాల పేరుతో అడ్మిషన్ చేసుకొని వెళ్ళిపోయినాయి. ఇవాళ తీసుకొచ్చి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఏంటి లాభం అంటే ఈ సంవత్సరం కూడా ఎన్రోల్మెంట్ మళ్ళీ పెరగదు. అంటే ఏతావాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గత సంవత్సరం అట్లా చేశారు, ఈ సంవత్సరం ఇట్లా చేశారు. కారణం ఏంటి అంటే ప్రజల్లో ప్రకటన చేసుకోవడానికి పూర్వ ప్రాథమిక పాఠశాలల్ని ప్రారంభిస్తున్నాం అంటున్నారు తప్ప చిత్తశుద్ధితో ప్రారంభించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, అధికారులకు అంతకన్నా లేదు. ఇవాళ విద్యా వ్యవస్థను అడ్మినిస్ట్రేట్ చేస్తున్న అధికారులు కూడా చాలా పెద్ద ఎత్తున నిర్లక్ష్యంతో ఈ వ్యవస్థ నడుపుతా ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితి ఉంది. వెంకట గారు, ఇప్పుడు స్కూళ్ళు జూన్ 12వ తేదీ నుంచి మొదలవుతున్నాయి పిల్లలకి. 5వ తేదీ నుంచే అంటే ఒక వారం ముందు నుంచి అడ్మినిస్ట్రేషన్ అంతా మొదలైపోతుంది. మరి ప్రైవేట్ స్కూల్ ఏమో 6 నెలలు 8 నెలల ముందు నుంచే ప్రచారం చేసుకుంటూ ఇల్లు తిరిగి ఊర్లలో వాళ్ళు అడ్మిషన్లు చేసుకుంటున్నారు. మనం కూడా ఆ విధంగా చేస్తే గానీ పిల్లలు మన స్కూళ్ళకి రారు అన్న చిన్న విషయం కూడా ప్రభుత్వ స్కూళ్ళ ప్రభుత్వ అధికారులకు తెలియకుండానే ఉంటుంది. అసలు అధికారులు చేస్తున్న పెద్ద లోపం ఏంటంటే మేము పదే పదే చెప్తున్నాం, విద్యాశాఖకు సంబంధించిన వ్యవస్థలో విద్యాశాఖను ఒక స్పిరిట్ గా తీసుకొని పనిచేసే వాళ్ళు వస్తే వ్యవస్థ బాగా నడుస్తుంది. కానీ వాళ్ళ ట్రేడ్ మార్కును ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వస్తున్న వాళ్ళు అధికారులకు వస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఏ ఆలోచన వస్తే అప్పుడు ఆలోచన అమలు చేయడమే తప్ప ఒక ముందస్తు ప్రణాళిక అంటూ లేదు. సరే, అధికారులకు ప్రణాళిక లేదు, ఆలోచన రాకపోవచ్చు, పని ఒత్తిడి కారణం కావచ్చు. కానీ మాలాంటి ఉపాధ్యాయ సంఘాలు సూచించిన సూచనలు కూడా వినే ఓపిక అధికారులకు లేకుండా పోతాం. ఎంతసేపు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే సలహాలే నమ్ముతాం తప్ప స్టేక్ హోల్డర్స్ గా ఉన్న ఉపాధ్యాయ సంఘాల యొక్క అభిప్రాయాన్ని తీసుకోవడానికి అధికారులు సిద్ధంగా లేరు. అందువల్ల ప్రభుత్వానికి తప్పుడు ప్రతిపాదనలు పోతున్నాయి, తప్పుడు సలహాలు పోతున్నాయి. ఇది ప్రభుత్వం గుర్తించడంలో ఇంకా కొంత లోపం ఉందని మేము చెప్పదలుచు. ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా చాలా స్కూల్స్ లో పిల్లలు లేరు అని చెప్పేసి మూసేశారు ప్రాథమిక స్థాయిలో. అటువంటప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే టీచర్లకి ప్రతి ఇల్లు తిరగండి, ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు పట్టుకోండి, పిల్లల్ని మళ్ళీ ప్రభుత్వ బడుల్లో చేర్చండి అని చెప్పండి, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక భారం తగ్గుతుంది అని ఇట్లా చాలా డ్రైవ్ చేసింది. అంత డ్రైవ్ చేసినటువంటి ప్రభుత్వము నర్సరీ ఎల్కేజీ మొదలు పెట్టాలి లేకపోతే పిల్లలు రారు అన్న చిన్న విషయాన్ని కూడా ఎందుకు విస్మరిస్తోంది? అంటే వాళ్లకు విద్యారంగంలో ఒక రివల్యూషనరీ చేంజెస్ తీసుకురావడం అనేది పెద్దగా ఇష్టం లేని పని. ఏదో ప్రజల్లో నుంచి వస్తున్న డిమాండ్ను కాదనలేక మాలాంటి ఉపాధ్యాయ సంఘాలు అక్కడక్కడ చర్చలు పెట్టి విమర్శలు చేస్తున్న పరిస్థితుల నుండి చెప్పుకోవడానికో ప్రభుత్వాలు ఇలాంటి పనులు చేస్తున్నాయని మేము అభిప్రాయపడుతున్నాం. లేకపోతే అసలు యూకేజీ, ఎల్కేజీ, నర్సరీ ఈ 3 సెక్షన్స్ ను చదవడానికి పిల్లలు సిద్ధంగా ఉన్న క్రమంలో కింది 2 ఏళ్లను వదిలేసి ఒక 3వ సంవత్సరాన్ని ప్రారంభిస్తామంటే అందులో అర్థమే లేదు. పోనీ నర్సరీ ప్రారంభించాం ఈ సంవత్సరం, నెక్స్ట్ ఎల్కేజీ చేస్తాం, ఆ తర్వాత యూకేజీ చేస్తాం అంటే 3 విడతల వారిగా దాన్ని సిస్టమ్ లో తీసుకొచ్చిందంటే ఒకటి అది లేదు. రెండవది నేను ఇందాకే చెప్పినట్టు
గవర్నమెంట్ స్కూళ్ళ యొక్క ప్రచారం ఎందుకు ఇంత పూర్గా ఉంటుంది? ప్రైవేట్ స్కూల్ ఏమో 6 నెలల ముందు 8 నెలల ముందే అడ్మిషన్స్ గురించి, వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్ గురించి మాట్లాడుతుంటే, ప్రభుత్వం ఇవాళ జూన్ లో రీఓపెనింగ్ చేసి మీరు ఊళ్ళలోకి వెళ్ళండి, ఇళ్లలోకి వెళ్ళింది అంటే పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు, కార్పొరేట్ స్కూల్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇవాళ తెలివిగా పల్లెటూరులోకి వెళ్తున్నారు. నేను పనిచేసేది గ్రామీణ ప్రాంతం కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు సీజన్ లోనే డబ్బులు ఇవ్వండి, కానీ మీ పిల్లల్ని మా దగ్గర అడ్మిట్ చేయండి అని చెప్తున్నారు. దాన్ని రైతులు అట్రాక్ట్ అవుతున్నారు. కానీ జూన్ లో పోగానే, బడికి పోగానే, అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత బడికి పోగానే డ్రెస్సులు కొనుక్కోండి, బుక్స్ కొనుక్కోండి, ఆ రకంగా డబ్బులు కొంత తీసేసుకుంటున్నాయి కార్పొరేట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్. కాబట్టి వాళ్ళ ఆదాయానికి నష్టం లేదు, అడ్వాన్స్ ప్రణాళిక వాళ్ళ దగ్గర ఉంది. కానీ గవర్నమెంట్ స్కూల్ కి వచ్చేసరికి హెడ్ మాస్టర్లకు, టీచర్లకు ఇంట్రెస్ట్ ఉన్నా ప్రభుత్వ అనుమతి లేదు కాబట్టి ఆ వైపు వెళ్ళడానికి ప్రయత్నం జరగదు. ఇప్పుడు ఉత్తర్వుల్లో ఏమో ప్రభుత్వము నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్టార్ట్ చేస్తున్నామని చెప్పింది. కానీ ఫిజికల్ గా ఏమో యూకేజీ నుంచే మొదలు పెడుతోంది. ఇది ఎట్లా? దీన్ని ఎలా చూడాలి అసలు? ఇది మోసం చేస్తోందనా లేకపోతే అవగాహన లోపమా? ఎట్లా ఇది? అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి అధికారులు ఇచ్చే అభిప్రాయాలకు మధ్యలో పొంతనుండట్లేదు. అధికారులుగా ఉన్న వాళ్ళు ఫీల్డ్ సమస్యను గుర్తించకుండా వాళ్ళకు తోచిందే అభిప్రాయంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతా ఉన్నారు. ఇది అక్కడ ల్యాబ్స్. ఇక్కడ ఫీల్డ్ లో ఏముంది? పేరెంట్స్ డిమాండ్ ఏముంది? నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కావాలి, కానీ అధికారులు గుర్తించట్లేదు. ఇప్పుడున్న స్కూల్ స్ట్రక్చర్ ఏంటి, అక్కడ ఏం చేయగలుగుతాం అని చెప్పి ఆలోచించి వాళ్ళకు వచ్చిన ఆలోచనని ప్రభుత్వం ముందర ప్రతిపాదన పెడుతున్నారు. ప్రభుత్వం ఏదో అనుమతించాలి కాబట్టి, ఎన్నికల్లో హామీ ఇచ్చాం కాబట్టి అనుమతిస్తున్నామని ప్రభుత్వం ఇస్తోంది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ల్యాబ్స్ రావడానికి కారణం విద్యాశాఖలో పనిచేస్తున్న అధికారులు, సెక్రటరీ స్థాయిలో కావచ్చు, డైరెక్టరేట్ స్థాయిలో ఉన్న అధికారుల నుండి జరుగుతున్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా ఫీల్డ్ ప్రాబ్లమ్స్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవట్లేదు. కాబట్టి వెంటనే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు దయచేసి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో కూడా అడ్మిషన్స్ అండ్ ఎన్రోల్మెంట్ మీద ఒక ప్రత్యేక సమావేశం పెడితే కొన్ని సలహాలు మేము నేరుగా ముఖ్యమంత్రి గారికి చెప్పే అవకాశం ఉంటది. మా విద్యాశాఖలో మాత్రం స్వచ్ఛంద సంస్థల యొక్క అభిప్రాయాల సేకరణ ఉంటది తప్ప ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు, ఉపాధ్యాయుల నుంచి బోధన చేస్తున్న ఆ ఉపాధ్యాయుల యొక్క సూచనలు స్వీకరించడానికి అధికారులు సిద్ధంగా లేదు. అది పరిస్థితి. ఆ గ్యాప్ పోకుండా మనం ఎడ్యుకేషన్ క్వాలిటీస్ ను పెంచలేము. ఇప్పుడు విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకుండా ఈ శాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉండడం కూడా ఒక మైనస్ అనుకుంటున్నారా మీరు? ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే అది మాకు ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే మేము గతంలో చూసినప్పుడు మంత్రి సపరేట్ గా ఉంటే కొంత యాక్సెస్ ఎక్కువ ఉంటది. కాబట్టి ఇక్కడ సెక్రటరీ గానీ డైరెక్టరేట్ స్థాయిలో జరుగుతున్న పొరపాట్లను మంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పే అవకాశం మాకు ఉండేది ఉపాధ్యాయ సంఘాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము పదే వెళ్ళడం సాధ్యం కావట్లేదు. ఇక్కడ సెక్రటరీ గారు, అధికారులు చేస్తున్న తప్పులను చెప్పడానికి ఇంకో వేదిక లేకుండా పోయింది. కాబట్టి సెక్రటరీలు చెప్పేదే నిజం అనుకొని ముఖ్యమంత్రి గారు నమ్మి, ఒక రకంగా చెప్పాలంటే కొంత పాజిటివ్ ఎనర్జెటిక్ అంశాలు ముఖ్యమంత్రి గారు తీసుకున్నవి ఉన్నాయి. ఇవాళ ఈ వేదిక ద్వారా కూడా మేము చెప్పదలుచుకుంది ప్రభుత్వానికి ధన్యవాదాలు. అంటే ప్రమోషన్లు ఇవ్వడం విషయంలో గానీ, కొన్ని బిల్స్ పేమెంట్ల విషయంలో గానీ, పెండింగ్ బిల్స్ పేమెంట్ల విషయంలో గానీ, స్కూల్లో ఇట్లాంటి కొన్ని డిసిజన్స్ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేరుగా వెళ్ళినప్పుడు అవిటి మీద డిసిజన్స్ అంటే వెంటనే అవుతున్నాయి. కానీ ఇట్లాంటి పాలసీస్ కాడికి వచ్చేసరికి పేపర్ మీద పోవాల్సిన పాలసీస్ ప్రభుత్వానికి పోవడంలో కొంత గ్యాప్ జరుగుతుంది. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి ఉంటే కొంత చెప్పుకునే యాక్సెస్ మాకు ఎక్కువ ఉండేది. లేదు, మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారైనా కనీసం నెల 2 నెలలకు ఒకసారైనా ఉపాధ్యాయ సంఘాలతో ఉపాధ్యాయ సమస్యల మీద అడగట్లేదు. మేము కేవలం విద్యారంగ పాలసీ ఒక సమావేశం పెట్టే ప్రయత్నం చేస్తే కనీసం ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనైనా ముఖ్యమంత్రి గారు ఎక్స్క్లూజివ్లీ ఫర్ పాలసీస్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాట్ ఫర్ టీచర్ ప్రాబ్లమ్, సర్వీస్ ప్రాబ్లమ్స్ గురించి సందర్భాలు కలుగుతాం, ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం. దాని గురించి మేము అడగట్లేదు. కనీసం ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనైనా ఏం చేస్తే ఈ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం కలుగుతుంది, పిల్లల్లో క్వాలిటీ పెరుగుతుంది, టీచర్ సైడ్ నుండి ఏం మార్పులు రావాలి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి ఏం మార్పులు తీసుకురావాలి అనే అంశాల మీద ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ సంఘాలతో కొంత చర్చలు పెడితే బాగుంటుందని, సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, పిల్లలు ఎంతమంది చదువుతున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని, పిల్లలు ఎంతమంది చదువుతున్నారు, కొద్దిగా వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా?
మనం ఒక రకంగా ఇందాక గతంలో ముఖ్యమంత్రి గారు కూడా మీటింగ్ లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా మనం చాలా బాధపడాల్సిన అంశం ఏంటంటే, ఉపాధ్యాయ సంఘంగా మేము అనేక సందర్భాల్లో చెప్తున్నాం, ప్రభుత్వ స్కూళ్లలో ఎన్రోల్మెంట్ రోజు రోజుకు తగ్గుతోంది. ఇవాళ 26,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, కానీ చదివే పిల్లల సంఖ్య 19 లక్షలే. అదే మనం ప్రైవేట్ స్కూల్ కనుక చూసినట్టయితే 10 నుంచి 11,000 మధ్య ప్రైవేట్ స్కూల్ ఉంటే 30 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఈ ప్రపోర్షనేట్ చూసుకున్నప్పుడు ఇది ప్రతి సంవత్సరం ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఎన్రోల్మెంట్ పెరుగుతూ ఉంది, ప్రభుత్వ స్కూల్ యొక్క ఎన్రోల్మెంట్ డిగ్రేడ్ అవుతాం. ఈ గ్యాప్ పెరుగుతూ ఎక్కడికి వస్తుందంటే, ఇంకో 5 ఏళ్ల తర్వాత 6-7 ఏళ్ల తర్వాత అసలు గవర్నమెంట్ స్కూల్ ఎన్రోల్మెంట్ ఉంటుందా లేదా అనేది కూడా కొంత సంశయం. కారణం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తా ఉంటే ఇప్పుడు 26,000 స్కూల్ అంటే నేను అందులో దాదాపు 16,000 పాఠశాలలు ప్రైమరీ స్కూల్లే ఉంటాయి 26,000లో. ఈ ప్రైమరీ స్కూల్లో 40% స్కూళ్ళు అంటే 6,000 పైగా పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్. ఏ పేరెంట్ పిల్లవాడిని జాయిన్ చేస్తాడండి? తెలిసి ఇవాళ పిల్లవాడిని భవిష్యత్తును నాశనం చేసుకోవడానికి ఏ తండ్రి సిద్ధంగా ఉంటారు? అందుకే నేనేమంటున్నానంటే, బడి అంటే ఒక రూము కట్టి ఒక టీచర్లు పెడితే బడి కాదు. ప్రాథమిక పాఠశాల అంటే 5 టీచర్లను పెట్టండి. అన్ని ఊర్లలో 5 టీచర్లను పెట్టడం మీకు సాధ్యం కాదు, అది మేము కూడా కోరుకోవట్లేదు. కానీ మేజర్ గ్రామ పంచాయతీలు ఒక 60 మంది 70 మంది పిల్లలు ఉన్న చోట, క్లాసుకో 15 మంది పిల్లలు ఉన్న చోట క్లాస్కి ఒక టీచర్ ని పెట్టి, అక్కడ ఒక హెడ్ మాస్టర్ ని పెట్టి అడ్మినిస్ట్రేషన్ చేస్తే ప్రైమరీ స్కూల్ బాగా ఫంక్షనింగ్ అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది, తల్లిదండ్రులకు పేరెంట్స్ కు ఆ స్కూల్ మీద నమ్మకం కలుగుతుంది, ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. లేకపోతే ఇవన్నీ కూడా మనం దుబారా ఖర్చు కింద పెడుతున్నట్టుగా ఉంటుంది తప్ప 10 ఏళ్ల తర్వాత ఈ భవనాలు ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్ లో పెట్టడానికి పనికొస్తాయి. అసలు అడ్మిషన్లు లేకుండా మూసేసిన ప్రభుత్వ స్కూళ్ళు ఎన్ని ఉన్నాయండి? పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా కానీ. ఇప్పుడు మూసేయడం అనేది ఒక రాజకీయ పాలసీ అయింది సార్. ఇప్పుడు మూసేస్తే ప్రతిపక్షాలు విమర్శిస్తాయి కాబట్టి మూసేయం. కానీ పిల్లవాడు ఉండడు, టీచర్ ఉంటాడు. పిల్లలు ఉన్న చోట టీచర్లను ఇవ్వరు. దీని గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద ఎత్తున డిబేట్ పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ మూసేసినాము అంటే విమర్శలు వస్తాయని మూసేయట్లేదు. కానీ పోయిన సంవత్సరం మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే 240 స్కూళ్లను జీరో ఎన్రోల్మెంట్ పిల్లలు లేరు. ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి ఈ సంవత్సరం అక్కడ ఉన్న టీచర్ ఉంచారు, తీసేసి ఇంకో బడికి పంపుతారు. బడిని మూసినట్టు ఎక్కడ రికార్డులో ఉండదు, కానీ బడిలో పిల్లలు ఉండరు, అక్కడ టీచర్ ఉండరు. ఇట్లా పోయినసారి 240, అంతకుముందు అంటే దాదాపు ఈ గడిచిన 8-10 ఏళ్ల కాలంలో చూస్తే రాష్ట్రంలో దాదాపు 4,000 పాఠశాలలు ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోయాయి. అంటే ఈ పరిస్థితిలో ఎందుకు వస్తుందంటే, ప్రభుత్వం చెప్పకుండానే మూసేస్తుంది. మూసినామని చెప్తే ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. అది అంటే ఒక రాజకీయ ఎజెండా తప్ప ఇది దీని వ్యవస్థను బాగు చేద్దామనే ఒక పెయిన్ఫుల్ డిసిజన్ కాదు. ఇప్పుడు మామూలుగా మనం లెక్క తీసుకుంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సాధన సంపత్తి అంటే స్థలాలు కానీ, బిల్డింగులు కానీ, క్వాలిఫైడ్ టీచర్లు కానీ అసలు ప్రైవేటు సంస్థలు ఎక్కడా పెట్టుకోలేవు, ఆ స్థాయిలో పోటీ పడలేవు ప్రభుత్వంతో. కానీ ప్రభుత్వం ఎందుకో మరి ప్రైవేటు దెబ్బకు తట్టుకోలేకపోతుంది. అది విచిత్రంగా ఉంది. అసలు ఇక్కడ లోపం ఎక్కడుంది? ప్రభుత్వ విధానంలో లోపం ఉందా, ముఖ్యమంత్రి ఆలోచనలో లోపం ఉందా, లేకపోతే ఏంటో అర్థం కాకుండా ఉంది? అసలు అన్ని ఉన్నాయి సార్. అక్కడ ప్రభుత్వ విధానాల్లో లోపం లేకపోతే ప్రభుత్వ స్కూళ్ళ యొక్క గొప్పతనం గురించి ఎందుకు ప్రభుత్వం ప్రచారం చేయొద్దు? వల్ల ఒక రకరకాల స్కీములు ఇస్తుంటే హోర్డింగ్లు పెట్టి ప్రచారం చేస్తున్నారు కదా ఇతర స్కీములు డిపార్ట్మెంట్ల మీద. అది ఆరోగ్య శాఖ కావచ్చు, శిశు సంక్షేమగా కావచ్చు, హోర్డింగ్స్ పెట్టి సిటీలలో లైట్లు పెట్టి ప్రచారం చేస్తున్నారు కదా. మరి గవర్నమెంట్ స్కూళ్ళ గురించి ఎందుకు ఆ ప్రచారం చేయరు? గవర్నమెంట్ స్కూళ్ళలో రిజల్ట్ రావట్లేదా? చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ సాధిస్తున్నారు. మంచి రిజల్ట్ తెచ్చిన స్కూళ్ళు, మంచి మంచి పరిస్థితుల్లో ఉన్న స్కూళ్ళు, ఎన్విరాన్మెంటల్ గా బాగా అందంగా ఉన్న స్కూళ్ళు ఉన్నాయి కదా. వాటిని ప్రచారం ఎందుకు ప్రభుత్వం చేయట్లేదు? రెండవది, ఇక్కడ నేను మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, అది ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మీరు ప్రభుత్వ స్కూల్ కు అంబాసిడర్, కానీ కార్పొరేట్ స్కూళ్ళకు, ప్రైవేట్ స్కూళ్ళకు అంబాసిడర్ కాదు.
అవును. కానీ మనం ఏం చూస్తున్నాం వల్ల మంత్రులు వెళ్ళి ప్రైవేట్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లను ఇనాగ్రేషన్ చేస్తున్నారు. అవును. అంటే ఇది చాలా లో అంటే చూడడానికి ఏదో కనబడొచ్చు, కానీ రాజకీయంగా ఆలోచించినప్పుడు ఇది చాలా పెద్ద అవును. తప్పు కదా. ఒక అవును. ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ సంస్థను ప్రమోట్ చేయాల్సింది ఒక కార్పొరేట్ సంస్థను ప్రారంభించడానికి పోతుంటావు. ఆ కార్పొరేట్ సంస్థ ప్రారంభానికి పోయి అక్కడ ప్రభుత్వ పాఠశాలల యొక్క బలహీనతల గురించి మాట్లాడుతుంటే మనం ఏం ప్రమోట్ చేస్తున్నట్టు? అవునండి. అవును. అందుకని ఇట్లాంటి అంశాలు తీసుకున్నప్పుడు పరిపాలనా పరమైన నిర్ణయాల్లో అధిక ఉంది, రాజకీయ నిర్ణయాల్లో కూడా గవర్నమెంట్ స్కూళ్ళ యొక్క బాగోగుల గురించి చిత్తశుద్ధి లేదనేదే నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెంకట్ గారు. ప్రభుత్వానికి సంబంధించి విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను దాన్ని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా మీరు చక్కగా వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ ఎల్కేజీ నుంచి మొదలు పెడితే కానీ విద్యార్థులు చేరరు, అడ్మిషన్లు పెరగవు. అప్పుడు కానీ ప్రైవేటు విద్యా సంస్థల పోటీని తట్టుకోలేవు అనే విషయాన్ని మీరు చక్కగా వివరించారు. మరోసారి ఇలాంటి చర్చలో మళ్ళీ మనం కలుద్దాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.